మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై అనేక దాడులు జరుగుతున్నాయి. మరి ఆ దాడులు మన మాటల్లో చెప్పుకోని విధముగా దాడులు జరుగుతున్నాయి. మరి హిందూ స్త్రీలపైన, మరి హిందువులపైన, హిందూ వ్యాపారాలపైన బంగ్లాదేశ్లో ఈరోజు మన హిందువులంతా కూడా భయభ్రాంతులకు గురై ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంతో బ్రతుకుతున్నారు అక్కడ. మరి ఇదివరకే పాలమూరు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కొనసాగించడం జరిగింది. మరి ఈరోజు మన స్వాములు చిన్మయి కృష్ణ ప్రభు గారు మరి బంగ్లాదేశ్లో అరెస్టు కావడం జరిగింది, అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది వారిని. మరి ఈ విధంగా ఒకరిని స్వాములను కానీ మరి ఏ హిందువుకు సంబంధించిన ప్రతినిధులు అక్కడికి వెళ్ళినా కూడా వారందరినీ కూడా అరెస్టు చేసి మరి హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి దీనిపై మన దేశంలో హిందువులు దీన్ని ఖండించకపోతే ప్రపంచంలో హిందువులు బ్రతకడం చాలా కష్టమవుతుంది. ప్రపంచంలోనే కాదు, అది భారతదేశంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి హిందువులందరూ మేల్కోవాలి, హిందువులు మేల్కొని దీన్ని ముక్తఖండంతో ఖండించాలి. మరి ఖండించడానికి ఈ నెల 3/12/2024 తారీఖు రోజు ఒక నిరసన ర్యాలీని పాలమూరు పట్టణంలో చేపట్టడం జరుగుతున్నది. ఈ నిరసన ర్యాలీ ఉదయం 10 గంటలకు టీటీడీ కళ్యాణ మండపంలో స్టార్ట్ అయ్యి న్యూటౌన్ చౌరస్తా మరియు అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా గడియారం చౌరస్తాకు చేరుకొని అక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో మరి కులాలకు అతీతంగా ప్రతి కుల సంఘము మరియు స్వాములకు సంబంధించిన ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా పెద్ద ఎత్తున పాలమూరు నిరసన ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున నేను వారందరినీ కూడా పేరు పేరుగా కోరుచున్నా. నా పేరు శ్రీమానందర్, హిందూ ఐక్య వేదిక కన్వీనర్. ఈరోజు రేపు జరగబోయే 3వ తారీఖున కార్యక్రమానికి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇస్కాన్ స్వామీజీలను అరెస్టు చేసి ఇస్కాన్ భక్తులను వాళ్ళని అరెస్టు చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇస్కాన్ సంస్థ ఏదైతుందో మన భారతదేశంలో కూడా, మన తెలంగాణలో కూడా ప్రతి ఒక్క స్కూలుకు 5 రూపాయల భోజనాన్ని పంపిస్తుంది స్కూలుకు. అక్కడ కూడా ఇస్కాన్ బంగ్లాదేశ్లో కూడా ఈ దేశము ఆ దేశం అని కాకుండా బంగ్లాదేశ్లో కూడా ప్రతి స్కూల్కు వాళ్ళు ఇస్కాన్ తరపుకి వెళ్ళి 5 రూపాయల ఫ్రీగా సమాజానికి అందిస్తున్నటువంటి ఇస్కాన్ దేవస్థానం వాళ్ళు ఇటువంటి దేవస్థానం వాళ్ళ స్వామీజీని అరెస్టు చేసి, ఇస్కాన్ భక్తులను అరెస్టు చేసి, ఇస్కాన్ వాళ్ళ మన దేవాలయాలపై దాడి చేసి, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇస్కాన్కు సంబంధించిన బ్యాంకులో ఉన్న డిపాజిట్లు కానీ బ్యాంకును కూడా వాళ్ళ అకౌంట్ను కూడా సీజ్ చేసే పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. చాలా ఇబ్బందికరమైన సమస్య ఉంది. ఈరోజు ఇస్కాన్కు కావచ్చు, రేపు మన హిందూ దేవాలయాలు కూడా కావచ్చు, అదే కూడా మన భారతదేశానికి పాకి మన తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చే అటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతున్న దుర్మార్గ కార్యక్రమం జరుగుతుందో మనం హిందువులమందరూ ఏకమై అన్ని ధార్మిక సంఘాలు, కుల సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు, దేవాలయ కమిటీలు, ప్రతి ఒక్క పాలమూరులో ఉన్నటువంటి హైందవ భక్తులందరూ కూడా 3వ తారీఖున పెద్దగా ర్యాలీ నిరసన తెలిపి అక్కడ మన కన్వీనర్ గారు చెప్పినట్టు టీటీడీ కళ్యాణం నుంచి క్లాక్ టవర్ వరకు నిరసన తెలిపి అక్కడ నిరసన జరిపి ఆ యొక్క నిరసన పత్రాన్ని కమిటీ వాళ్ళు మన కలెక్టర్ గారికి మెమరాండం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో హైందవ భక్తులు పెద్ద ర్యాలీతో పాల్గొనాలని చెప్పేసి కోరుకున్నాం. రేపు బంగ్లాదేశ్ కావచ్చు, రేపు మన హిందువులు కూడా ఇక్కడ మన దేశానికి కూడా అటువంటిది రావచ్చు. దీన్ని ప్రభుత్వాన్ని చర్య తీసుకొని హిందూ ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. రాజమల్లేష్ రామకృష్ణ మఠం కార్యదర్శి, హిందూ ఐక్య వేదిక ద్వారా ఈరోజు మనం ఏదైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నామో బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనను బేస్ చేసుకొని అనేక ఆధ్యాత్మిక సేవా సంస్థలు కూడా ఈ దేశంలో, ప్రపంచంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎవరు శాంతియుతంగానే చేస్తున్నారు, ఎవరు ఆందోళనకరంగా చేస్తున్న పరిస్థితి లేదు. కానీ అట్లాంటి వ్యక్తుల మీద
కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఒక దేశంలోనే కదా అనేక దేశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్ తీసుకుంటే చిన్మయానంద ప్రభు మీద జైల్లో పెట్టారు బెయిల్ ఇవ్వకుండా. తర్వాత ఆయన కోసం వాదిస్తున్న లాయర్ను కూడా వాళ్ళు ప్రాణాలు తీశారు. కాబట్టి హిందూ చైతన్య వేదిక ద్వారా అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిసి మనం రక్షణ చేసుకోవడానికి ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచానికే శాంతి కోరుకునే మనం భారతీయులం, సనాతన ధర్మం. కాబట్టి మనందరం సంఘటితమై ఈ ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిరసన తెలపాలి. ఈ ఒక్కటే కాదు, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా చాలా దేశాలలో కూడా ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మన భారతీయులం ఏకైక సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ఈ భారతదేశం అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒక ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఆధ్యాత్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి అనేది కూడా అర్థమవుతుంది. మీ అందరికీ కూడా అనేక ఆధ్యాత్మిక సంస్థలందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి రేపు జరగబోయే కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొని టీటీడీ కళ్యాణ మండపం నుంచి క్లాక్ టవర్ వరకు జరిగే ఈ పాదయాత్రలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.